కష్టాలు పడ్డ తర్వాత ఒక స్త్రీ శక్తిలాగా ఒక ఉద్యమం చేయబట్టే ఈ రోజున ప్రభుత్వ అధికారులు ఏ అధికారైనా కలెక్టర్ గంట నుంచి కూడా ఏ అధికారైనా 8 గంటల పని విధానం ఇచ్చినటువంటిది ఎవరిచ్చారా అంటే వాళ్ళకి ఈ యొక్క శ్రామికులే, ఈ యొక్క కార్మికులే. ఈ కార్మికులు చేసిన పోరాటమే వాళ్ళకి ఆదివారాలు సెలవులు ఇచ్చారు. వీళ్ళు చేసినటువంటి పోరాటమే వాళ్ళకి ఇస్తున్నటువంటి చట్టపరంగా ఈపీఎఫ్లు కానివ్వండి, జీపీఎఫ్లు కానివ్వండి, అలాగే బోనస్లు కానివ్వండి, హెల్త్కి సంబంధించినవి కానివ్వండి, హౌస్ అలవెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చట్టం నుంచి వచ్చినాయి. ఆ చట్టం ఎవరో తేలా మన కార్మికులు చేస్తే ఈరోజు అక్కడ కూర్చొని ఉన్నారు తప్ప ఎవడు పిచ్చ పెట్టింది కాదు, వాళ్ళకే వాళ్ళు తీసుకునేది కాదు. కాబట్టి ఆ రోజున కూడా మనం ఏదైతే కార్మికుల పక్షాన మాట్లాడేటువంటి విధానం ఉన్నదో యాజమాన్యం ఒప్పుకోరా, ఎందుకంటే మేము పని ఒప్పుకోము. మీరు చేయాల్సిందేటువంటి మాట అన్నప్పుడు కార్మికులు వ్యతిరేకించారు. మేము ప్రకటిస్తున్నాం 8 గంటలు పని చేస్తాం అంతే, జాగ్రత్త చేసుకో లేకపోతే మానే అనేటువంటి తిరుగుబాటే చికాగో సంహరించినటువంటి అమరవీరుల ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజున వాళ్ళు వ్యతిరేకించినటువంటిది ఈ రోజున మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చికాగో నగరంలో జరిగినటువంటి ఆ మారణకాండకి అమరులకి మనం స్ఫూర్తిని కలగజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేటువంటిది మేడే. కానీ మేడేని పండగగా మీరు ఆలోచించవద్దు అని ఎన్నోసార్లు తమకు చెప్పుకున్నాను. కాబట్టి ఇది పండగ కాదు. మన కార్మిక మిత్రులు ఎవరైతే ఉన్నారో మనకు సాధించి పెట్టినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కోసం వాళ్ళని మనం స్మరించుకుంటూ వాళ్ళని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి కార్మికులందరికీ, మున్సిపల్ కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాం.